దీపక్క ఫ్యానేవా? అక్క వద్దు. అక్క ఫ్యానే అక్క, నాకు ఉబ్బరిస్తుంది. అక్క వద్దు, నాకు చలి పెడుతుంది. అక్క ఫ్యానే అక్క. అక్క వద్దు అక్క. అక్క ఫ్యానే అక్క. అక్క వద్దు, చలి పెడుతుంది. అంటే నాకు ఉబ్బరిస్తుంది, నేను ఏం చేయాలక్క? ఉఫ్ ఉఫ్ అని ఊదుకోండి. A few minutes later. ఉఫ్ ఉఫ్ అని ఊదమే. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో. రా బాబు. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. సన్నీ కీర్తి రేపు ఎగ్జామ్ ఉంది, చదువుకోరా. రేపు ఎగ్జామ్ ఉందా? రేపు కాదురా 19th. 19th? రేపేనా 19th? రేపేనా? ఇప్పుడు 4:30 అయింది కదా, 5:30కి చదువుకుందాం. ఓకే. మీరు ఇంకా చదువుకోరా? టైం 5:30 అయిందాక, 6:30కి చదువుకుంటాం. A few minutes later. మీకు ఇంకా టైం కాలేదా? నాన్న ఫోన్ చేస్తున్నాడు అక్క. నాన్న, హలో నాన్న, బాగున్నారా? ఇప్పుడైనా చదువుకుంటారా? ఇంకా టైం 8 అయింది అక్క. తినేసి చదువుకుంటాం. ఇప్పుడైనా చదువుకుంటారా లేదా? తినగానే చదువుకుంటే మాకు నిద్ర వస్తుంది అక్క. నాకు కొంచెం బూస్ట్. నాకు కొంచెం హార్లిక్స్. ఒక్క నిమిషం, ఇప్పుడే తెస్తా. అక్క నీకోసం ఏం తెచ్చాను తెలుసా? ఏం తెచ్చావు? బబ్లిగమ్. అక్కకి తెలిస్తే చంపేస్తుంది. ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? సప్పుడు కాకుండా 2 నోట్లు వేసుకొని టీవీ చూద్దాం. తీర్థం తీసుకోండి. ఇప్పుడు దీనికి మన ఇద్దరం కలిసి బబ్లిగమ్ తింటున్నామని తెలిస్తే చంపి బొంద పెడుతుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? తీర్థం తీసుకోండి. కమలాసన్. సరిపోయారు ఇద్దరును. రే సన్నీ, నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పు. యాక్చువల్లీ నాకు 2 క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారక్క. దాంట్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలియట్లేదు. సరే, ఫస్ట్ వాడికి ఫోన్ చేసి ముస్తఫా ముస్తఫా సాంగ్ పాడు. హలో ముస్తఫా ముస్తఫా ముస్తఫా. ఇప్పుడు సెకండ్ వాడికి ఫోన్ చేయి, సేమ్ అదే పాట పాడు. హలో ముస్తఫా ముస్తఫా. ఫోన్ బెట్ బాడాకావు, ఫోన్ బెట్ బాడాకావు. వీడే నీ బెస్ట్ ఫ్రెండ్, వీడే నీ బెస్ట్ ఫ్రెండ్. అక్క ఇంకొక సెకండ్ కూడా నువ్వు ఉన్న ఇంట్లో నేను ఉండను అక్క. మంచిది మంచిది. సరేరా, నాకు ఇల్లు ఎదుగుదాం. మళ్ళీ నేనెందుకు? సరేలే. ఒరే సన్నీ, ఆ ఇల్లు చూడరా. వద్దక్క. అరే ఇక్కడ చూడు, ఈ ఇల్లు బాగుందిరా. ఏ వద్దు. రే ఇబ్బంది ఆపరా, ఆపు ఆపు. అసలు ఏమనుకుంటున్నారా నువ్వు? నీకు ఎలాంటి ఇల్లు కావాలి చెప్పు. డోర్ ఓపెన్ చేస్తే నా ఇంటి ముందు వైన్ షాప్ ఉండాలి, వైన్ షాప్ ఉండాలి. నా ఇంటి రైట్ సైడ్ గర్ల్స్ హాస్టల్ ఉండాలి. అదే లెఫ్ట్ సైడ్ లో పెద్ద పాండబ్బా ఉండాలి. నా ఇంటి కింద ఫుడ్ కోర్ట్ ఉండాలి. నా ఇంటి వెనకాల పబ్ ఉండాలి. ఇవన్నీ మన ఇంటి దగ్గర ఉంటే విత్ ఇన్ 1 month లో నేను ఎక్కడ ఉంటానో తెలుసా? హాస్పిటల్లో ఉంటావు, హాస్పిటల్లో ఉంటావు. రే డోర్ డ్యామేజ్ అయిపోద్దిరా. సారీ అక్క. రే సీటు సిరిగిపోద్దిరా. సారీ అక్క. రే 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 హ్యాండిల్ విత్ కేర్ రా. సన్నీ, ఇది నీ కార్ అయితే నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో అలా బిహేవ్ చేయి. చెప్పు, ఇది నీ కార్ అయితే ఏం చేస్తావు?
ఫస్ట్ నువ్వు కార్ దిగు. ఇది నా కార్, నేను దిగను. నువ్వు ఫస్ట్ కార్ దిగు. రే రే అక్క ఈరోజు ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళి తిందామా? అమ్మో, అమ్మకు తెలిస్తే చంపేస్తుందిరా. ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా? మరి నేను కూడా చెప్పనక్క, పదా. ఎందుకైనా మంచిది, అమ్మకు ఒక బిస్కెట్ వేసొస్తా. అమ్మా, నా ఫ్రెండ్ గీత వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తా. తోడుగా సన్నీని కూడా తీసుకెళ్తున్నా. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. A few minutes later. అక్క షోల్డర్ ఉందమ్మా, వెళ్ళి తీసుకురా. హలో, హ్మ్? బిర్యానీ ఆర్డర్ చెయ్యి. నా దగ్గర అన్ని డబ్బులు లేవురా. బిర్యానీ ఆర్డర్ చేస్తావా, బయట తిన్నామని అమ్మకి చెప్పనా? నేను చెప్తా. ఏమని చెప్తావు? ఆ, అసలు నువ్వు ఇంట్లో ఏం చెప్పి బయటకు వచ్చినావు గుర్తు తెచ్చుకో. అమ్మా, నా ఫ్రెండ్ గీత వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తా. $420 ఆంటీయా? ఈ ముందు కాల్ చేస్తుంది. 420 ఆంటీ. వనజ ఆంటీ. హలో, హాయ్ ఆంటీ. హలో, మీ దగ్గర టమాటాలు ఉన్నాయా? ఉన్నాయి 4 టమాటాలు, నీకు ఇచ్చి నేనేం చేసుకోను. ఒక్క నిమిషం ఆంటీ, చూసి చెప్తాను. హలో ఆంటీ, ఇదేంటి సన్నిగడు వాయిస్ లాగుంది? అక్క మీకు టమాటాలు ఇచ్చి రమ్మంది. క్యూట్ బాయ్, థ్యాంక్ యూ మైట్లీ, బాయ్. నువ్వు రారా, నీ పని చెప్తా. ఓకే ఆంటీ, బాయ్. సచ్చినోడు, ఆంటీ అనగానే సొల్లు కార్చుకుంటాడు. చార్జర్ ఎక్కడ పెట్టానబ్బా? సన్నీ, నీ పక్కన చార్జర్ ఉంది, తీసుకొచ్చివా? చార్జరా ఎక్కడ? దీనమ్మ ఎప్పుడు చూడు ఏదో పని చేస్తా ఉంటది, దీనికి ఇస్తా. చార్జర్ లేదు ఇక్కడ. లేదా? రేయ్, చార్జర్ అక్కడ పెట్టుకొని లేదంటావేంట్రా? ఎక్కడా? నీ పక్కన. ఓ, ఇక్కడే ఉందా? కళ్ళు కనబట్లేదా పిచ్చోడా? నువ్వే పిచ్చిదానివి. నువ్వే పెద్ద పిచ్చోడివి. నువ్వు ఇంకా పెద్ద పిచ్చిదానివి. సరే, నీ నోటితో నేను పిచ్చోడిని అనేలాగా చేయనా? అది జన్మకు కాదు. ఓకే, అయితే నేను క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. అడుక్కో. ఒక ఊర్లో నువ్వు పిచ్చోడివి నేను పిచ్చోడిని అనే 2 ఫ్రెండ్స్ ఉంటారు. అందులో నువ్వు పిచ్చోడివి అనే ఫ్రెండ్ వాటర్ లో దూకి చచ్చిపోతాడు. అప్పుడు బ్రతికున్న ఫ్రెండ్ పేరేంటి? నేను పిచ్చోడిని. ఏంటి? నేను పిచ్చోడిని. చూసావా? రే సన్నీ, నీ బ్లాక్ షర్ట్ వేసుకోవచ్చా? కొంచెం మర్యాదగా అడుగు. సన్నీ, నీ బ్లాక్ షర్ట్ వేసుకోవచ్చా? ప్లీజ్ తమ్ముడు, నీ బ్లాక్ షర్ట్ నేను వేసుకోవచ్చా అని అడుగు. తమ్ముడు, నీ బ్లాక్ షర్ట్ వేసుకోవచ్చా? దాంట్లో ప్లీజ్ ఇరికించవా, ప్లీజ్. ప్లీజ్ తమ్ముడు, నీ బ్లాక్ షర్ట్ వేసుకోవచ్చా? యాక్చువల్లీ తమ్ముడు పక్కన గారు ఉంటే ఎలా ఉంటది? ప్లీజ్ తమ్ముడు గారు, మీ బ్లాక్ షర్ట్ వేసుకోవచ్చా? కొంచెం నవ్వుతూ చెప్పవా? ప్లీజ్ తమ్ముడు గారు, మీ బ్లాక్ షర్ట్ వేసుకోవచ్చా? ఫస్ట్ వెళ్ళి వాటర్ తీసుకురాపో. ఇందాకేదో అడుగుతున్నావు. ప్లీజ్. విత్ ఎక్స్ప్రెషన్. ప్లీజ్ తమ్ముడు గారు, మీ బ్లాక్ షర్ట్ వేసుకోవచ్చా? వద్దు. నానా, ఏ మచ్చా చూడు, లైట్ మచ్చా. A few minutes later. మచ్చా ఉయ్యాలూగుతుంది మచ్చా. గాలికి మచ్చా. ఓ గాలికా, భయపడి తెచ్చాను. బేబీ బాగుంది కదా, ఇప్పుడు బిర్యానీ ఆర్డర్ చేస్తా. ఎవరితో మాట్లాడుతుంది మచ్చా? మనకెందుకురా, నువ్వు తిను. మచ్చా మళ్ళీ అవుతుంది మచ్చా. గాలికే అయి ఉంటది మచ్చా. A few minutes later. బేబీ, బ్యాగ్ తీయడం మర్చిపోయా బేబీ. వీళ్ళు కడతారా? ఎక్స్క్యూజ్ మీ, బిల్లు మిమ్మల్నే కట్టమంటున్నాడు. మేమెందుకు కడతాం? మేము కట్టాం. కట్టరా? కట్టాం. బేబీ, బిల్లు కట్టారంట. కడతాం. ఇగో తీసుకోరా, కట్టు. పద బేబీ, వెళ్దాం. ఏంటి చూస్తున్నారు? సబ్స్క్రైబ్ చేయండి.
రేయ్ నీకేం పని పాట లేదా? పొద్దున్న నుండి రీల్స్ మీద రీల్స్ షేర్ చేస్తూనే ఉన్నావు. అమ్మ చెప్పింది కాబట్టి చేస్తున్నా. అమ్మ చెప్పిందా? ఏమని? రే సన్నీ, నీకు తెలిసిన మంచి విషయాలు నలుగురితో షేర్ చేసుకోరా అంది. అందుకే రీల్ షేర్ చేస్తున్నా. ఆ కుర్చీని మార్చబెట్టి ఈ రోజు నేను చేసే పుషప్స్ కి దెబ్బకి 6 ప్యాక్ వచ్చేయాలి. 125 38 100 దీనమ్మ 6 ప్యాక్ పక్కన పెడితే చెమటలు కూడా రావట్లేదు. డిఫరెంట్ గా ట్రై చేద్దాం. అమ్మ బాబాయ్ దయ్యం దీని పని చెప్తానుండు. ఊరే సన్నీ నువ్వా? నీ అవ్వ కుక్కని కొట్టావు కదే. దయ్యం అనుకొని నన్ను కొట్టు. అంతేగా అయిపోయి. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది. అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో? అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఇనూరుకోవాలి. రే సన్నీ గేమ్స్ ఆడదాం. ఏ పో చిన్నపిల్లలాగా. రే ప్లీజ్ ప్లీజ్ కాసేపు ఆడదాం రారా ప్లీజ్ ప్లీజ్. ఏ అది అట్లాగా జరుగు. ఎస్ సూపర్. ఏ అది అట్లా కాదు, లేవు ఫస్ట్ నేను ఆడతా చూడు. ఎస్. ఏహే నీకు బైక్ నడపడం కూడా రాదులే. అబ్బా నీకు ఫైరింగ్ కూడా రాదాలే. ఆడినావా హ్యాపీయా? నీ అబ్బా నేనెక్కడ ఆడినరా, మొత్తం నువ్వే అన్నావు. అబ్బబ్బబ్బబ్బా సన్నీ మైథిలి మీ గొడవ ఆపేసి వచ్చి దేవుడికి దండం పెట్టుకోండి. వస్తున్నానమ్మా. మీ ఇద్దరి మధ్య గొడవలు తగ్గాలి అంటే అక్క గురించి నువ్వు, తమ్ముడు గురించి నువ్వు మంచి జరగాలని దేవుడికి మొక్కోవాలట. అమ్మా గుళ్ళో పూజారి చెప్పాడు, జస్ట్ అమ్మ చెప్పిందనే. సేమ్ పించ్. దేవుడా ఓ మంచి దేవుడా. దానికి కావాల్సిన చాక్లెట్స్, జ్యువెలరీ, డ్రెస్సులు, మేకప్ కిట్ అన్ని ఓటీటీల ఫ్రీ సబ్స్క్రిప్షన్, షాపింగ్, ఫుడ్, సినిమాలు ఇలా అది ఎక్కడికి వెళ్ళినా ఫుల్ గా ఖర్చు పెట్టేంత పాకెట్ మనీ. ఇలా అది ఏది అది ఇచ్చేయండి స్వామి. దేవుడా ఓ మంచి దేవుడా. మా సన్నిగాడి లైఫ్ లో ఉన్న డిస్టర్బెన్స్, టెన్షన్స్, ప్రాబ్లమ్స్, ఫ్రస్ట్రేషన్స్, ఇరిటేషన్స్ ఇవన్నీ క్షణంలో మాయమైపోయేలా చూడు స్వామి. దాదాస్తు. ఏది ఎక్కడికి వెళ్ళిందప్పా? ఏవాలే మనకెందుకు. సన్నీ ఈ వీడియో చూడు. ఆ వీడియో నేను ఎప్పుడో చూసిన. నేను వీడియో చూపిస్తే చూడవా? చూడు నవ్వు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. సన్నీ ఇది బాగుందా ఇది బాగుందా? ఇదే బాగుంది. ఇదేం బాలే, ఇదే బాగుంది, ఇదే బాగుంది. సన్నీ ఇది చిన్న సైజు లా ఉంది. అవునరా దీంట్లో సైజ్ లేదంట. అయినా పర్లేదు, నేను జిమ్ లో జాయిన్ అయి 1 వీక్ లో తగ్గి ఈ డ్రెస్ వేసుకుంటా. ఇంకా డ్రెస్ వేస్ట్ అయినట్టే. సన్నీ అవి నువ్వెందుకు తీసుకున్నావు? నీకేరా. సర్లే తొందరరా బిల్ వేపిద్దాం. ఎంతైంది బ్రో? 25,000. అయిపోయి. హ్యాపీ రక్షాబంధన్. రే శారీ ఎలా ఉంది? బాగుంది. బ్లాక్ కలర్ శారీ బాగుందా నాకు? అసలు నీకు బ్లాక్ కలర్ సూపర్ సెట్ అయింది. రే నేను వేసుకుంది పర్పుల్ కలర్ శారీరా. అదే చూడ్డానికి చాలా బాగుంది అక్క. ఎక్కడ కొట్టేశావు? సన్నీ ఏంటి ఫోటోస్ దీవా? ఎప్పుడు చూడు ఫోటోలు కాదు. అరే తమ్ముడు ఇంత హ్యాండ్సమ్ ఉంటాడే, వాడికి కొంచెం ఫోటోస్ తీద్దాం. అట్లాంటివి ఏముండవు. ఫోటో మీద ఫోటోలు దగ్గర స్టాంపులు పెడతానే ఉంటావు. నేను దియా, నాకు తీస్తేనే తీస్తా. సరే నువ్వు నాకు నేను నీకు తీస్తా. పద. రే ఇంకొక 2 తీరా ప్లీజ్. చాలే రే ప్లీజ్ ప్లీజ్ ఇంకొక 2. ఆ కుర్చీని మార్చబెట్టి
ఎలా వచ్చాయి? చూడు. అబ్బా సూపర్ ఉన్నాయి. హలో హలో, ఆ, నాకు కూడా తీ. ఆ, దా. ఎట్లా తీసిద్దో ఏమో. అయిపోయింది అయిపోయింది. అయిపోయిందా? ఏదిటి? హ్మ్. అక్క అక్క, ఇదేంటి దీని దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? సర్లే టెండర్ వేద్దాం. సిస్టర్, కొంతమందికి డబ్బులు చూడగానే ప్రేమలు పొంగుకొచ్చేస్తాయి. సర్లే మనం గేమ్ ఆడదామా? నేనెదవాళ్ళతో ఆడను. నేను ఆడతా. సరేదా ఆడదాం. నీకెన్ని వేళ్ళున్నాయి? ఇవి 5, ఇవి 5, మొత్తం 10. నాకు 11 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. 10 కదా. నాకు 11 ఉన్నాయని ప్రూవ్ చేస్తే ఈ డబ్బులన్నీ నీకే. ఒకవేళ చేయలేకపోతే 10. 9 8 7 6 ఇవన్నీ 6 1 2 3 4 5 ఇవన్నీ 5 కలిపితే 5 + 6 11 11. ఇటే. నాకు పెట్టకుండా పందిలాగా తింటున్నావా? ఒసే, అవి నువ్వు తింటున్నావా? దానికి పురుగు పట్టిందే. అమ్మ నన్ను పడేయమని చెప్తే నేనే అక్కడ పెట్టినా. వ్యాక్ థు థు థు. ఒసే, ఆ జ్యూస్ 1 మంత్ బ్యాక్ దే. ఛీ. మీ గొడవ ఆపేసి 20 రూపాయలు ఆడ పెడుతున్నాయి, ఏమన్నా కొనుక్కోండి. 10 రూపాయలకి ఏమొస్తాయి? నాకొస్తాయిరా. ఏంది పానీపూరియా? హ్మ్. నేను ఒక ఆట ఆడుకుంటా. అక్క, నీకు పానీపూరిలో ఏమేమి కలుపుతారో తెలుసా? ఏమేం కలుపుతారు? పురుగులు, బొద్దింకలు, జెర్రీలు, బల్లెలు కలుపుతారు. 10 రూపాయలకి అన్ని కలుపుతారు, అన్ని కలుపుతారు. సబ్స్క్రైబ్ చేయండి. సన్నీ సన్నీ సన్నీ, ఏంటే? నాన్న పిలుస్తున్నాడు. నాన్న సారీ నాన్న, మొన్న నేను కాలేజీకి అని చెప్పేసి ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్ళాను నాన్న. అది కాదు. ఇది కదా నాన్న, నిన్న మీ జోబులో నుంచి 1000 రూపాయలు తీసింది నేనే. ఇది కూడా కాదురా. కిందింటి అమ్మాయి నేను 2 years నుంచి గాఢంగా ప్రేమించుకుంటున్నాం నాన్న. అది అస్సలే కాదురా. అమ్మ బాబాయ్, రేపటి నుంచి మందు సిగరెట్ మానేస్తా నాన్న. రేయ్, నాన్న పిలిచింది అన్నం తినడానికి, అన్నం తినడానికి. జనకి కత్తందుకో జనకి. పాడు జీవితము. హలో, అవునా? ఎప్పుడు, ఎక్కడా, ఎలా? దెబ్బలేమన్నా తగిలినాయా? హే, మీరేం ప్రాంక్ చేయట్లేదు కదా? ఎవర్రా? అవునా? సరే. ఏమైందిరా? మీ ఫ్రెండ్ రానికి యాక్సిడెంట్ అయిందంటక్క. రానికా? ఎప్పుడు? ఇప్పుడు ఎలా ఉందంటరా? ప్లీజ్ రా, నన్ను తీసుకెళ్ళరా. సరే అక్క, తీసుకెళ్తాను. ఫస్ట్ అయితే నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొని రాపో. రే, ఆ కొత్త డ్రెస్ వేసుకుంటాను రా. నా బర్త్డేకి 2 dresses తీసుకున్నాను. ఒకటి వేసుకున్నాను, ఇంకోటి వేసుకోలేదు కదా. అది ఇప్పుడు వేసుకుని వస్తా, ఎవరు చూడలేదు. అది ఇప్పుడు వేసుకుని వస్తా, ఎవరు చూడలేదు. అక్క, నీకు స్విమ్మింగ్ వచ్చా? రాదురా. నీకన్నా కుక్కలు నయ్యం. చూడు ఎంత బాగా ఇస్తున్నాయో. సన్నీ, నీకు స్విమ్మింగ్ వచ్చా? సూపర్ గా స్విమ్ చేస్తా. ఓ, అయితే నువ్వు కుక్క సేమ్ అన్నమాట. అయితే నువ్వు కుక్క సేమ్ అన్నమాట. పిన్ని, అక్క, ఇప్పటికే చాలా లేట్ అయింది. నాకు పెళ్లి చేయండి. చిన్నపిల్లాడి నీకు పెళ్ళేంట్రా? మీరు ఊరుకోండి బాబాయ్. మీరు మా పిన్నిని పెళ్లి చేసుకుని మస్తు హ్యాపీగా ఉన్నారు. సుఖంగా ఉన్నావు కదరా? నీ కర్మ. సరే చెప్పండి సార్, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? కళ్ళు కాజల్లా ఉండాలి, ముక్కు మాధురి దీక్షిత్లా ఉండాలి, పెదాలు ప్రీతి నిగంలా ఉండాలి, జడ జయప్రదలా ఉండాలి. టోటల్ గా తమన్నా సమంత ఇలియానా మిక్సీలో కొడితే ఎలా ఉంటుందో అలా ఉండాలా. అయితే ఒక కండిషన్. ఏంటక్క కండిషన్ అంటుంది? హలో, ఆగమ్మా. 1 నెల అంతా ఇల్లు నువ్వు చూసుకోవాలి. ఏ, మీ అందరూ బయటికి వెళ్తున్నారా? అభి సునో, నీళ్ల బిల్లు, కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, ఇంటి రెంట్, మెయింటెనెన్స్, రేషన్ బిల్లు, షాపింగ్ లో సినిమాలు, ఇన్సూరెన్స్, ఈ అమ్మాయిలు ఇవన్నీ నువ్వే చూసుకోవాలి.
ఏం మాడుతున్నారు మీరు? ఇంత చిన్న పిల్లని నాకు పెళ్ళి అవసరమా? ఒరే సన్నీ, ఆకలేస్తుంది, తిందాం రా. తిందాం. ఊరికే కాదు, 50-50 అయితేనే. నాకు ఓకే. నాకు నీ మీద నమ్మకం లేదు. ప్రామిస్ కి చెప్తున్నా, మదర్ ప్రామిస్ కి చెప్తున్నాను, నా 50 నేను ఇస్తా. సరే పద. సన్నీ, 50-50. ఓకే. సన్నీ, నా 50 నేను ఇస్తా. $11.33. రే 556 రూపీస్ డబ్బుల్ది. ఇదేందా ఇదే? ఇది నేను చూడలే. ఏంట్రా 50 ఇచ్చావు? నువ్వే అన్నావు కదా 50-50 అని. నేను అన్నది బిల్లులో 50-50. ఏమో నాకు అర్థమైంది ఈ 50. మేడం బిల్ కడుతున్నా భయ్యా. పిన్ని, ఈ రోజు నుండి మేము జిమ్కి వెళ్తున్నాం. మాకు ఫుల్ డైట్ ఫుడ్ కావాలి. ఇప్పుడు నుంచి బిర్యానీలు, జంక్ ఫుడ్లు, బంక్ ఫుడ్లు మొత్తం కథం. 0.001% కూడా ఫ్యాట్ ఉండొద్దు. మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ పాలు, హాఫ్ డజన్ బాయిల్డ్ ఎగ్స్, మధ్యాహ్నం బాయిల్డ్ చికెన్ విత్ రోటీస్, ఈవినింగ్ స్ప్రౌట్స్ అండ్ ఫ్రూట్స్. ఒరేయ్ ప్రభాస్ ఫిష్ కూడా తింటాడంటారా? నైట్కి ఫిష్. పిన్ని, ఈరోజు తినడానికి ఏం చేసావు? చికెన్ బిర్యానీ. మేము రేపటి నుండి వెళ్తాం లేపిని జిమ్కి. చెప్పు తెగుద్ది. పర్లేదు పిన్ని, మేమే కుట్టిస్తాం. అబ్బా అమ్మాయి ఎంత బాగుంది. కళ్ళు, ముక్కు, మూతి ఎంత చక్కగా ఉన్నాయి. హైట్ కూడా సూపర్ ఉంది. నేను కూడా అంత అందంగా ఉంటే బాగుండు. అక్క, ఆ అమ్మాయి చూడు ఎంత అందంగా ఉందో. వీడు కూడా ఆ పిల్లనే చూడాలా? ఏం బాగుందిరా? ఆ కళ్ళు చూడక్క ఎంత బాగున్నాయో. గుడ్ల గుబ కళ్ళు. ఆ ముక్కు చూడు ఎంత షార్ప్ గా ఉందో. నడ్డి ముక్కు రాది. నడ్డి ముక్క. ఆ చిట్టి చిట్టి పెదాలు చూడక్క, క్యూట్ క్యూట్. బర్రె పెదాల్లా ఉన్నాయి. నీకేమైనా గుడ్డొచ్చిందా? ఆ హైట్. హలో, నాకన్నా హైట్ తక్కువే. ఏదో హీలేసి మెయింటైన్ చేస్తుంది. హీలా? నన్ను చూడు ఎంత అందంగా ఉన్నాను. నా కళ్ళు చూడు, నా ముక్కు చూడు, నా మూతి చూడు, నా హైట్ చూడు. ఇప్పుడు చెప్పు, అమ్మాయి కన్నా నేను అందంగా లేను? అవునక్క, మా అక్క ఎంత అందంగా ఉంటుందో. మా అక్క అందంగా ఉండడం ఏంటి? నేనే అందగత్తని. మీకు జోహార్లు. సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు? చందా. ఇస్తారా? కలెక్ట్ చేస్తాం. దేనికి? గణేష్ చతుర్థికి. ఆహా అత్తా. చందా ఇస్తావా ఇవ్వవా? రండి లోపలికి రండి. బాబు ఫ్రిడ్జ్ పైన డబ్బులు పెట్టాను, నాకు అందట్లేదు. ఇదిగో దీంతో దులుపు. పైసలు లేవమ్మా. అయ్యయ్యో సోఫా. చిన్నబాబు సోఫా కింద పర్స్ పడిపోయినట్టుంది. పర్సన్ కనపడలేదమ్మా. ఓ షేట్ పాప, మా ఆయన జేబులో డబ్బులు పెట్టి వాష్ చేసేసాను. నేను చూస్తాను. పండగ చేసుకోండి. మా ఆయన ఎవరో తెలుసా? ఎవరైతే అమ్మా. ఈ ఏరియా ఎస్ఐ. సార్ ని అడిగినట్టు చెప్పండి. పదండి. మా ఆయన ఎస్ఐయా పుస్సయ్యా. ఈ రోజు ఇంట్లో పని అంతా ఫ్రీగా చేయించుకున్నాను. నాకు పెట్టకుండా పందిలాగా తింటున్నావా? ఒసే, అవి నువ్వు తింటున్నావా? దానికి పురుగు పట్టిందే. అమ్మ నన్ను పడేయమని చెప్తే నేనే అక్కడ పెట్టినా. ఒసే, ఆ జ్యూస్ 1 month బ్యాక్ దే. మీ గొడవ ఆపేసి 20 రూపాయలు ఆడ పెడుతున్నాయి, ఏమన్నా కొనుక్కోండి. 10 రూపాయలకి ఏమొస్తాయి? నాకొస్తాయిరా. ఏంది పానీపూరియా? నేను ఒక ఆట ఆడుకుంటా. అక్క, నీకు పానీపూరిలో ఏమేమి కలుపుతారో తెలుసా? ఏమేం కలుపుతారు? పురుగులు, బొద్దింకలు, జెర్రీలు, బల్లెలు కలుపుతారు. 10 రూపాయలకి అన్ని కలుపుతారు. సబ్స్క్రైబ్ చేయండి. అక్క, ఈరోజు ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళి తిందామా? అమ్మో, అమ్మకు తెలిస్తే చంపేస్తుందిరా. ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా? మరి నేను కూడా చెప్పనక్క. పద. ఎందుకైనా మంచిది, అమ్మకు ఒక బిస్కెట్ వేసొస్తా. అమ్మా, నా ఫ్రెండ్ గీత వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తా.
తోడుగా సన్నిని కూడా తీసుకెళ్తున్నా. సరే జాగ్రత్తగా వెళ్ళండి. A few minutes later. ఒక్క షోల్డర్ ఉందమ్మా. వెళ్ళి తీసుకురా. హలో, హ్మ్? బిర్యానీ ఆర్డర్ చెయ్యి. నా దగ్గర డబ్బులు లేవురా. బిర్యానీ ఆర్డర్ చేస్తావా, బయట తిన్నామని అమ్మకి చెప్పనా? నేను చెప్తా. ఏమని చెప్తావు? ఆ, అసలు నువ్వు ఇంట్లో ఏం చెప్పి బయటకు వచ్చినావు గుర్తు తెచ్చుకో. అమ్మా, నా ఫ్రెండ్ గీత వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తా. సన్నీ షాపింగ్. ఎందుకు? ఆ బ్లాక్ డ్రెస్లు కొనడానికా? నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం అని తెలుసు కదరా. చాలా ఇష్టం అంటే 5దో 10దో కొంటారే. నీ బీరువా ఓపెన్ చేస్తే చాలు కుప్పలు కుప్పలు బ్లాక్ డ్రెస్లే ఉంటాయి కదే. సో నో షాపింగ్. రే ఈసారి బ్లాక్ డ్రెస్సే తీసుకోను. నువ్వేం చెప్తే తీసుకుంటా. మాకు నమ్మకం లేదు. ఏహే రారా. సన్నీ ఇది తీసుకోనా? నువ్వు బ్లాక్ తప్ప ఏమన్నా తీసుకో. A few minutes later. సన్నీ షాపింగ్ అయిపోయింది, బిల్లింగ్. అమ్మయ్యా బ్లాక్ లేవు. పద వస్తున్నా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. అబ్బా అమ్మాయి ఎంత బాగుంది. కళ్ళు, ముక్కు, మూతి ఎంత చక్కగా ఉన్నాయి. హైట్ కూడా సూపర్ ఉంది. నేను కూడా అంత అందంగా ఉంటే బాగుండు. అక్క, ఆ అమ్మాయి చూడు ఎంత అందంగా ఉందో. వీడు కూడా ఆ పిల్లనే చూడాలా? ఏం బాగుందిరా? ఆ కళ్ళు చూడక్క ఎంత బాగున్నాయో. గుడ్ల గుబ కళ్ళు. ఆ ముక్కు చూడు ఎంత షార్ప్ గా ఉందో. నడ్డి ముక్కు రాది. నడ్డి ముక్క. ఆ చిట్టి చిట్టి పెదాలు చూడక్క, క్యూట్ క్యూట్. బర్రె పెదాల్లా ఉన్నాయి. నీకేమైనా గుడ్డొచ్చిందా? ఆ హైట్. హలో, నాకన్నా హైట్ తక్కువే. ఏదో హీలేసి మెయింటైన్ చేస్తుంది. హీలా? నన్ను చూడు ఎంత అందంగా ఉన్నాను. నా కళ్ళు చూడు, నా ముక్కు చూడు, నా మూతి చూడు, నా హైట్ చూడు. ఇప్పుడు చెప్పు, అమ్మాయి కన్నా నేను అందంగా లేను? అవునక్క, మా అక్క ఎంత అందంగా ఉంటుందో. మా అక్క అందంగా ఉండడం ఏంటి? నేనే అందగత్తని. సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంది ఇన్ని లుక్లు ఇస్తుంది ఈరోజు? A few minutes later. A few minutes later. హే గూగుల్, సన్నీ లియోన్ న్యూ వీడియోస్. ఇదేంది ఎన్నిసార్లు వెళ్తుంది? మోసం సేవ. A few minutes later. రాత్రి బీర్లో చాక్లెట్ ముంచుకొని తిన్నాను. క్రైజీనో. నేను మళ్ళా ఫోన్ చేస్తా. ఒసే, బాత్రూంలో చాక్లెట్ తినడం ఏంటే? నువ్వు బయట తింటే అమ్మకు చెప్పేస్తున్నావుగా. పిన్ని, అక్క, ఇప్పటికే చాలా లేట్ అయింది. నాకు పెళ్లి చేయండి. చిన్నపిల్లాడి నీకు పెళ్ళేంట్రా? మీరు ఊరుకోండి బాబాయ్. మీరు మా పిన్నిని పెళ్లి చేసుకొని మస్తు హ్యాపీగా ఉన్నారు. సుఖంగా ఉన్నావు కదరా? నీ కర్మ. సరే చెప్పండి సార్, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? కళ్ళు కాజల్లా ఉండాలి, ముక్కు మాధురి దీక్షిత్లా ఉండాలి, పెదాలు ప్రీతి నిగంలా ఉండాలి, జడ జయప్రదలా ఉండాలి. టోటల్ గా తమన్నా సమంత ఇలియానా మిక్సీలో కొడితే ఎలా ఉంటుందో అలా ఉండాలా. అయితే ఒక కండిషన్. ఏంటక్క కండిషన్ అంటుంది? హలో ఆగమ్మా. ఒక నెల అంతా ఇల్లు నువ్వు చూసుకోవాలి. మీ అందరూ బయటికి వెళ్తున్నారా? అభి సునో, నీళ్ళ బిల్లు, కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, ఇంటి రెంట్, మెయింటెనెన్స్, రేషన్ బిల్లు, షాపింగ్ లో సినిమాలు, ఇన్సూరెన్స్, ఈ అమ్మాయిలు ఇవన్నీ నువ్వే చూసుకోవాలి. ఏం మాడుతున్నారు మీరు? ఇంత చిన్న పిల్లని నాకు పెళ్ళి అవసరమా? $420 ఆంటీయా? ఈ ముందు కాల్ చేస్తుంది. 420 ఆంటీ. వనజ ఆంటీ. హలో, హాయ్ ఆంటీ. హలో, మీ దగ్గర టమాటాలు ఉన్నాయా? ఉన్నాయి 4 టమాటాలు. నీకు ఇచ్చి నేనేం చేసుకోను? ఒక్క నిమిషం ఆంటీ, చూసి చెప్తాను.
హలో ఆంటీ ఇదేంటి సన్నిగడు వాయిస్ లాగుంది? అక్క మీకు టమాటాలు ఇచ్చి రమ్మంది. క్యూట్ బాయ్, థ్యాంక్ యూ మైట్లీ, బాయ్. నువ్వు రారా నీ పని చెప్తా. ఓకే ఆంటీ బాయ్. సచ్చినోడు ఆంటీ అనగానే సొల్లు గార్చుకుంటాడు. చా సబ్స్క్రైబ్ చేయండి. రే శారీ ఎలా ఉంది? బాగుంది. బ్లాక్ కలర్ శారీ బాగుందా నాకు? అసలు నీకు బ్లాక్ కలర్ సూపర్ సెట్ అయింది. రే నేను వేసుకుంది పర్పుల్ కలర్ శారీరా. అదే చూడ్డానికి చాలా బాగుంది అక్క. ఎక్కడ కొట్టేశావు? సన్నీ ఏంటి? ఫోటోస్ దీవా? ఎప్పుడు చూడు ఫోటోలు లివా కాదు. అరే తమ్ముడు ఇంత హ్యాండ్సమ్ ఉంటాడే, వాడికి కొంచెం ఫోటోస్ తీద్దాం. అట్లాంటివి ఏమి ఉండవు. ఫోటోల మీద ఫోటోలకి స్టాప్లు పెడతానే ఉంటావు. నేను దియా, నాకు తీస్తేనే తీస్తా. సరే నువ్వు నాకు నేను నీకు తీస్తా. పద. రే ఇంకొక 2 దీరా ప్లీజ్. చాలే. రే ప్లీజ్ ప్లీజ్ ఇంకొక 2. ఆ కుర్చీని మార్చబెట్టి ఎలా వచ్చాయి చూడు. అబ్బా సూపర్ ఉన్నాయి. హలో ఆ నాకు కూడా ది. దా ఎట్లా తీసిద్దో ఏమో. అయిపోయింది. అయిపోయిందా? ఏదిటి? అక్క నువ్వా? నేను పిల్లో పందుకోక్కో అనుకున్నా. ఇంతకేం చేస్తున్నావు? నీకెందుకు? నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నావేమో అని. ఏం కాదు, వంట చేస్తున్నా. అదేగా నేను అన్నది. ఇంతకీ ఏ పెంట చేస్తున్నావు? పచ్చళ్ళు. సరేలే నేను పోతా. రే ఒక్క ముద్ద తింజురా, అస్సలు వదిలిపెట్టవు. కావాలంటే పెట్టు. బెట్టంతా? 10,000. 10,000? సర్లే ఇది చేసే కూరని బొక్కలా ఉంటాయి, మనమే గెలుస్తాం. ఓకే దా. ఇది ప్రాన్స్ పచ్చడి, ఇది ఫిష్ పచ్చడి, ఇది చికెన్ పచ్చడి. తిను. ఎలా ఉంది? అస్సలు బాలేదా? అదెక్కడ తీసుకెళ్తున్నావు? బాలేదన్నావు. బాగుంది. గూగుల్ పే చేయ మరి. బా పచ్చళ్ళు సూపర్. ఏంటక్క నీ సీక్రెట్? ఓసిని ఇదా నీ సీక్రెట్? అక్క ఇదేనా నీ సీక్రెట్? ఈ డబ్బులు పట్టుకో. ఏట్రా 5 కేజీలు తెస్తున్నావు? చిన్నపిల్లాడిని అనుకుంటున్నావా? 20 అయితే 20 కేజీలా? రే మధు ఎత్తలేవురా. నువ్వు ముందు తేరా. 20 కేజీలు నేను ఎత్తలేను, నువ్వు వెళ్ళి తెచ్చుకో. నీ మాట కాదనలేక 5 కేజీలు చేయాల్సి వస్తుంది. ఎందుకు? ఆ 20 కేజీలు అక్కడే ఉంది కదా, అదే చెయ్యి. నీది నువ్వు చేసుకోరా. వీడి బిల్డప్పులకేం తక్కువ లేదు. ఒరే మహేష్, చెయ్యి పొంగినట్టుంది చూడు. అది పొంగడం కాదు, వాపు. పిన్ని ఈ రోజు నుండి మేము జిమ్ కి వెళ్తున్నాం. మాకు ఫుల్ డైట్ ఫుడ్ కావాలి. ఇప్పటి నుంచి బిర్యానీలు, జంక్ ఫుడ్లు, బంక్ ఫుడ్లు మొత్తం కథం. 0.001% కూడా ఫ్యాట్ ఉండొద్దు. మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ పాలు, హాఫ్ డజన్ బాయిల్డ్ ఎగ్స్, మధ్యాహ్నం బాయిల్డ్ చికెన్ విత్ రోటీస్, ఈవినింగ్ స్ప్రౌట్స్ అండ్ ఫ్రూట్స్. ఒరేయ్ ప్రభాస్ ఫిష్ కూడా తింటాడంటారా? నైట్కి ఫిష్. పిన్ని ఈరోజు తినడానికి ఏం చేసావు? చికెన్ బిర్యానీ. మేము రేపటి నుండి వెళ్తాం లేపి జిమ్ కి. చెప్పు తెగుద్ది. పర్లేదు పిన్ని, మేమే కుట్టిస్తాం. సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే పిన్ని. అదంతా గోల్డేనా పిన్ని? మా ఆయన చేయించారు ఫంక్షన్ కోసం. గోల్డ్ బయటికి ది. నీకు ఇట్లా కదా. బాబు నేను వెళ్ళడానికి డబ్బులు లేవు, 1,000 రూపాయలు ఇవ్వవా? 1,000 కదా, ఇంత గోల్డ్ వచ్చింది. సర్లే ఇద్దాం. ఇదిగో తీసుకో. బాయ్ టాటా. ఇదేంది తేడా కొడుతుంది? కొంపదీసి రోడ్లు గోల్డ్ అయింది. 500 కూడా రాని దాన్ని 1,000 రూపాయలు ఇచ్చి వెళ్తున్నాడు. పిచ్చోడు. రే సన్నీ గేమ్స్ ఆడదాం. ఏ పో చిన్నపిల్లలాగా. రే ప్లీజ్ కాసేపు ఆడదాం రారా ప్లీజ్. అది అట్లాగా జరుగు. ఎస్ సూపర్. అది అట్లా కాదు, లేవు ఫస్ట్ నేను ఆడతా చూడు. ఎస్. నీకు బైక్ నడపడం కూడా రాదులే. అబ్బా నీకు ఫైరింగ్ కూడా రాదాలే.
ఆడినావా హ్యాపీయా? నీ అబ్బా నేనెక్కడ ఆడినరా, మొత్తం నువ్వే అన్నావు. సబ్స్క్రైబ్ చేయండి. ఒరే సన్నీ, ఆకలేస్తుంది, తిందాం రా. తిందాం. ఊరికే కాదు, 50-50 అయితేనే. నాకు ఓకే. నాకు నీ మీద నమ్మకం లేదు. ప్రామిస్ కి చెప్తున్నా, మదర్ ప్రామిస్ కి చెప్తున్నాను, నా 50 నేను ఇస్తా. సరే పద. సన్నీ 50-50. ఓకే. సన్నీ నా 50 నేను ఇస్తా. $11.33. రే 556 రూపీస్ డబ్బుల్ది. ఏంట్రా 50 ఇచ్చావు? నువ్వే అన్నావు కదా 50-50 అని. నేను అన్నది బిల్లులో 50-50. ఏమో నాకు అర్థమైంది ఈ 50. మేడం బిల్ కడుతున్నా భయ్యా. సబ్స్క్రైబ్ చేయండి. సన్నీ ఇది బాగుందా, ఇది బాగుందా? ఇదే బాగుంది. ఇదేం బాలే, ఇదే బాగుంది. సన్నీ ఇది చిన్న సైజు లా ఉంది. అవునరా, దీంట్లో సైజ్ లేదంట. అయినా పర్లేదు, నేను జిమ్ లో జాయిన్ అయ్యి 1 వీక్ లో తగ్గి ఈ డ్రెస్ వేసుకుంటా. ఇంకా డ్రెస్ వేస్ట్ అయినట్టే. సన్నీ అవి నువ్వెందుకు తీసుకున్నావు? నీకేరా. సర్లే తొందరరా, బిల్ వేపిద్దాం. ఎంతైంది బ్రో? 25,000. హ్యాపీ రక్షాబంధన్. సబ్స్క్రైబ్ చేయండి. సన్నీ రాఖీ వస్తుంది కదా, షాపింగ్ చేస్తారా? హే మొన్ననే కదే వరలక్ష్మి వ్రతం అని 5,000 రూపాయలు షాపింగ్ చేసినావు. ఒక్కగాను ఒక అక్కని షాపింగ్ చేపిమంటే చెయ్యవా? అయినా మీ సిస్టర్స్ పెద్ద డ్రామా క్వీన్లే. రాఖీకి ముందేమో షాపింగ్ కోసం అని డబ్బులు, రాఖీ రోజేమో రాఖీ కట్టినందుకు డబ్బులు, రాఖీ తర్వాత ఏమో ఏదో ఒక సాగు చెప్పి డబ్బులు. నాకు షాపింగ్ చేపి ఇప్పుడు. షాపింగ్ కి తీసుకుపో. ఏ వద్దు పద, నీ అమ్మ డబ్బులన్నీ బొక్క. హలో అంటే నేను సన్నీ వాళ్ళ ఫ్రెండ్ చిన్నీని మాట్లాడుతున్నా. నాకు కొంచెం మ్యాథ్స్ లో డౌట్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం అమ్మా, సన్నీకి ఇస్తున్నా. సన్నీ ఎవరో చిన్ని అట్రా. ఇదేంటి ఇప్పుడు చేసింది? హలో చిన్ని. డౌట్సా? ఓకే. నా బంగారం ఏం చేస్తుంది? A²+B² నువ్వు అనర్కలి అయితే నేను సలీం. నీకు తెలుసా, మన హిస్టరీలో అక్బర్ సలీం పెద్ద రాజులు. మరి రోజు నైట్ ఎక్కడికి వెళ్తున్నాం? ఏంటమ్మా నీ గోలా? వింటావా? విను. హలో చిన్ని, మా అమ్మ నా మీద అనుమానపడుతుంది, మాట్లాడు. హలో ఆంటీ, మేము డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్నాం. అయ్యో అదేం లేదమ్మా, మాట్లాడుకోండి, నేను వెళ్ళిపోతున్నా. ఏదో తేడాగా ఉందేంటి? ఓయ్ మీ మమ్మీ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. సరే చెప్పు, ఈ రోజు నైట్ సినిమాకా పబ్కా? నీ ఇష్టం. ఎప్పుడులాగానే మీ అమ్మ పోపు డబ్బాల్లో దాచుకున్న డబ్బులు తీసుకొనిరా. ఇంకేం సంగతులు మావయ్య? మీ సన్నయ్యాడు ఎలా ఉన్నాడు? బాగున్నాడు, పక్కనే ఉన్నాడు. మాట్లాడరా. ఎవరే? మా నానమ్మ వాళ్ళ ఇన్ని కూతురి 3 అల్లుడి వాళ్ళ వేలు విడిచిన పెదనాన్న వాళ్ళ 4వ కొడుక్కి వదిన మొగుడు. నాకు మావయ్య అవుతాడు, నీకు తాత అవుతాడు. సింపుల్ గా తాత అవుతాడని చెప్పొచ్చుగా. హలో తాతగారు, బాగున్నారా? బాగున్నాడంట. అందరు బాగున్నారా అని అడగరా. అందరు బాగున్నారా? బాగున్నారంట. తిన్నారా అని అడగరా. తిన్నారంట. టాబ్లెట్లు వేసుకున్నారా అని అడుగు. టాబ్లెట్లు వేసుకున్నారా? లేదు, నువ్వు వచ్చేస్తావని. అవునరా అబ్బాయి, ఏం చేస్తున్నా? ప్రెసెంట్ జాబ్ సర్చింగ్ లో ఉన్నా తాతగారు. ఓరా, నీకు 22 ఉంటాయి కదా, బావనోడికి 20. అప్పుడే జాబ్ కొట్టేశాడు. నాకు ఇంకా రాలేదా? మా పక్కింట్లో ఉన్న తాత మీకన్నా 3 ఏళ్ళు చిన్న, మొన్ననే బకెట్ తనేసాడు. మరి మీరు ఇంకా తనలేదే? చార్జర్ ఎక్కడ పెట్టానబ్బా? సన్నీ, నీ పక్కన చార్జర్ ఉంది, తీసుకొచ్చివా? చార్జరా? ఎక్కడ? దీనమ్మ ఎప్పుడు చూడు ఏదో పని చేస్తా ఉంటది, దీనికి ఇస్తా. చార్జర్ లేదు ఇక్కడ. లేదా? రేయ్, చార్జర్ అక్కడ పెట్టుకొని లేదంటావేంట్రా? ఎక్కడా? నీ పక్కన. ఓ ఇక్కడే ఉందా? కళ్ళు కనబట్లేదా పిచ్చోడా? నువ్వే పిచ్చిదానివి. నువ్వే పెద్ద పిచ్చోడివి. నువ్వు ఇంకా పెద్ద పిచ్చిదానివి. సరే, నీ నోటితో నేను పిచ్చోడిని అనేలాగా చేయనా?
అది జన్మకు కాదు. ఓకే అయితే నేను క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. అడుక్కో. ఒక ఊర్లో నువ్వు పిచ్చోడివి నేను పిచ్చోడిని అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో నువ్వు పిచ్చోడివి అనే ఫ్రెండ్ వాటర్ లో దూకి చచ్చిపోతాడు. అప్పుడు బ్రతికున్న ఫ్రెండ్ పేరేంటి? హ, నేను పిచ్చోన్ని. ఏంటి? నేను పిచ్చోన్ని. చూసావా చూసావా? సబ్స్క్రైబ్ చేయండి. My mom sitting front of me. I can't talk right now. Please understand me. Baby, I love you. I am sorry. Bye, baby. ఇంగ్లీష్ సాంగ్ అమ్మా, నీకు అర్థం కాదు. ఓ డోంట్ టెల్ మీ లైస్, ఐ నో ఇంగ్లీష్. హూ ఈస్ దట్ బేబీ? బేబీ హ? ఎక్కడికి వెళ్ళింది? రేయ్! ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్. తమ్ముడు, అక్క, హ్యాపీ రక్షాబంధన్ రా తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ రక్షాబంధన్. చాలా బాగుంది, థ్యాంక్ యూ రా. దా మరిద్దరం సెల్ఫీ తీసుకుందాం. ఓకే. జన్మ జన్మలకు నువ్వే నా తమ్ముడు, నేనే నీ అక్క. అసలు నీకు రాఖీ కట్టరా? నేను నీతో కట్టించుకోనే, నువ్వు డబ్బుల కోసం రాఖీ కడతావు. పోరా. అబ్బా నాకు వచ్చింది కళ, వీళ్ళు అసలు మారనే మారరు. సబ్స్క్రైబ్ చేయండి. రేయ్ దిక్కులు చూసి చాలు, ఆర్డర్ చేయి. చేయను. అబ్బా ఆర్డర్ చేయరా బాబు. నేను చెయ్యను. ప్రతిసారి నేనే బిల్ పే చేస్తున్నా, పెద్ద బిల్ పే చేసేదానిలాగా. ఆర్డర్ చేయరా అంట. ప్రతిసారి నువ్వు బిల్ కడతావు కదా, ఈసారి నేను బిల్ కడతా. నిజంగానా? నిజంగా. షూరా? షూర్. పక్కా? నీ అక్క ఆర్డర్ చేయరా. నాకు నీ మీద నమ్మకం లేదు. నా మీద ఒట్టి. నీ మీద ఒట్టు. వద్దు, నీ మీదే. నా మీద ఒట్టు, బిల్లు నేనే కడతాను. అన్న 6 పుల్కా, ఒక నాటుకోడి పులుసు. A few minutes later. సార్ బిల్ సార్. మేడం కడతారు. వావ్ గ్రేట్, ఫస్ట్ టైం ఒక లేడీ బిల్ కట్టడం చూస్తున్నా. జీపే. ఓకే మ్యామ్. ఇదిగో సార్ నేను నీ ఫోన్. ఓసే, బిల్ నువ్వు కడతా అన్నావు కదే. నేనే కట్టే కదా. నా డబ్బులతోనా? నేను బిల్లు కడతా అన్నాను గాని నీ డబ్బులా నా డబ్బులా అని చెప్పలేదు కదా. హలో. రేయ్ తినకపోయినా పర్లేదు కానీ లోపలికొచ్చి కూర్చోరా. తినడానికి కాదా? సరే. ఇది కూడా లేపేసిందా? తినమ్మా తినమని కూడా అనట్లేదు. అడగనా? రే సన్నీ వద్దు, ఇజ్జత్ పోతుంది. అమ్మ బాబాయ్. మేడం బిల్. సార్ కి ఇవ్వండి. సార్ బిల్. నేను ఎందుకు కట్టాలా? నేను ఎందుకు గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు సార్ ఏమైంది సార్ బిల్? గూగుల్ పే ఉందా బ్రో? సబ్స్క్రైబ్ చేయండి. రే సన్నీ, ఇన్స్టాగ్రామ్ అనే ఒక యాప్ ఉంది. ఉంది. దాంట్లో అమ్మాయిలు కూడా ఉంటారు. చాలా అందమైన అమ్మాయిలు కూడా ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు? అమ్మాయిలు అంటేనే అందం. దాంట్లో అందమైన అమ్మాయిలు కూడా ఉంటారంట. నేను చూసిన అమ్మాయిల ప్రొఫైల్ అన్నిట్లో ఒక విషయం మాత్రం కామన్ గా ఉంది. డాడ్ లిటిల్ ప్రిన్సెస్, సింగిల్, రెడీ టు మింగిల్, బీటెస్ ఆర్మీ. మరి ఇంకేంది మచ్చా? ఫాలోడ్ బై సన్నీ. ఏ అమ్మాయి ప్రొఫైల్ ఓపెన్ చేసినా సరే ఫాలోడ్ బై సన్నీ, ఫాలోడ్ బై సన్నీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంటక్క ఇల్లు ఆర్డర్ ఇచ్చి అర్ధగంట అయింది, ఆకలేసి వెళ్ళారు. ఒరే ఇది ఆక్కాదురా, వెజిటేబుల్ సలాడ్ పెడతారు కదా అదే తిను. బ్రో బ్రో బ్రో, అది తినేది కాదు బ్రో, జస్ట్ ప్లేట్ మీద వేసామంతే. అదే బ్రో, ఫ్రెషా కదా అని చెక్ చేస్తున్నా. బ్రో నేను డైట్ లో ఉన్నా, నాకు కొంచెమే. ఓకే బ్రో. మొక్కేయ్. ఇది తిను.
రేయ్ వాటర్ బాటిల్లో మూతి పెట్టకు. నాకేమొద్దు, నేను వెళ్ళిపోతా. సన్నీ ఈ బట్టలు బెడ్రూమ్ లో పెట్టు. కనీసం బట్టలు తీసుకెళ్లడం కూడా చేత కదా. సన్నీ ఛార్జింగ్ పెట్టవా? A few minutes later. సన్నీ ఏంది? ఛార్జింగ్ పెట్టి స్విచ్ కూడా ఆన్ చేయవా? ఒక్క పని చేత కాదు. సన్నీ కిచెన్ లో మామిడికాయ పచ్చడిని తీసుకురావా? అయినా వద్దులే, నీకే పని చేత కాదు, నేనే తెచ్చుకుంటా. ఇప్పుడు నేను పోయి తీసుకొస్తా. అక్క దొరకలేదు. నాకు తెలుసురా నీకు ఏ పని చేత కాదని, అందుకే ముందే తెచ్చిపెట్టుకున్నా. సన్నీ ఈ వీడియో చూడు. ఆ వీడియో నేను ఎప్పుడో చూసిన. నేను వీడియో చూపిస్తే చూడవా? చూడు, నవ్వు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. మావయ్య మాకో 1000 రూపీస్. ఎప్పుడు చూడు డబ్బులేనా? డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? పోండి పోండి. సన్నీ హలో రాము గారా? రామునే మాట్లాడుతున్నానండి. మీ వాయిస్ చాలా బాగుంటదండి. థ్యాంక్ యూ అండి. నాకొక చిన్న హెల్ప్ రాము. చెప్పండి. ఒక్క 1K ట్రాన్స్ఫర్ చేస్తారా? 1000 ఏంటి, 2000 చేస్తాను. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ రాము. ఇదే నంబర్ కదా? ఇదే నంబర్ కి. ఒక్క నిమిషం ఉండండి. థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఈ నంబర్ కాల్ చేయొచ్చా అండి? తప్పకుండా. థ్యాంక్ యూ. బాయ్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హలో, మాది సన్నీ లియోన్ మాట్లాడుతుంది. సన్నీ లియోన్ చెప్పండి. మీది చూడ్డానికి చాలా హ్యాండ్సమ్ ఉంది. మీరు నన్ను ఎక్కడ చూసారు? నాది గూగుల్లో హ్యాండ్సమ్ అని టైప్ చేసింది, మీది పిక్ వచ్చింది. అవునా, థ్యాంక్ యూ. నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, చెప్పండి. నాకి ఒక 10K మీది పంపిస్తుంది. 10,000 లేవు గాని 5,000 ఉన్నాయి. పంపండి. ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. ఎప్పుడైనా ఈ నంబర్ కాల్ చేయొచ్చా? ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ బేబీ. థ్యాంక్ యూ. మీది ఎక్కడ ఉంటుంది? నీ పక్కనే ఉంటా. అయ్యో, నాది పక్కనే ఉన్నట్టు వినిపిస్తుంది మీది వాయిస్. ఒక్కసారి వెనక్కి తిరిగితే పక్కనే ఉంటా. చెన్నైకి పోవాలంటే 1 minute, దుబాయ్కి పోవాలంటే 2 minutes. నువ్వు పైకి పోవాలంటే 3 minutes. ఈ రోజు నేను చేసే పుషప్స్ కి దెబ్బకి 6 ప్యాక్ వచ్చేయాలి. 125 38 100. దీనమ్మ 6 ప్యాక్ పక్కన పెడితే చెమటలు కూడా రావట్లేదు. డిఫరెంట్ గా ట్రై చేద్దాం. అమ్మ బాబాయ్ దయ్యం, దీని పని చెప్తానుండు. ఊరే సన్నీ, నువ్వా? నీ అవ్వ కుక్కని కొట్టట్టు కొట్టావు కదే. దయ్యం అనుకొని నన్ను కొట్టు, అంతేగా. సబ్స్క్రైబ్ చేయండి. రే పంది, నీకేం పని పాట లేదా? పొద్దున్న నుండి రీల్స్ మీద షేర్ చేస్తూనే ఉన్నావు. అమ్మ చెప్పింది కాబట్టి చేస్తున్నా. అమ్మ చెప్పిందా? ఏమని? రే సన్నీ, నీకు తెలిసిన మంచి విషయాలు నలుగురితో షేర్ చేసుకోరా అంది.
అందుకే రీల్ షేర్ చేస్తున్నా ఆ కుర్చీని మార్చబెట్టి సబ్స్క్రైబ్ చేయండి. అబ్బబ్బబ్బబ్బా! సన్నీ, మైథిలి, మీ గొడవ ఆపేసి వచ్చి దేవుడికి దండం పెట్టుకోండి. వస్తున్నానమ్మా. మీ ఇద్దరి మధ్య గొడవలు తగ్గాలి అంటే అక్క గురించి నువ్వు, తమ్ముడు గురించి నువ్వు, మంచి జరగాలని దేవుడికి మొక్కోవాలట. అమ్మా గుళ్ళో పూజారి చెప్పాడు, జస్ట్ అమ్మ చెప్పిందనే. సేమ్ పించ్. దేవుడా, ఓ మంచి దేవుడా. దానికి కావాల్సిన చాక్లెట్స్, జ్యువెలరీ, డ్రెస్సులు, మేకప్ కిట్ అన్ని ఓటీటీల ఫ్రీ సబ్స్క్రిప్షన్, షాపింగ్, ఫుడ్, సినిమాలు, ఇలా అది ఎక్కడికి వెళ్ళినా ఫుల్ గా ఖర్చు పెట్టేంత పాకెట్ మనీ, ఇలా అది ఏది అడిగితే అది ఇచ్చేయండి స్వామి. దేవుడా, ఓ మంచి దేవుడా. మా సన్నీ గారి లైఫ్ లో ఉన్న డిస్టర్బెన్స్, టెన్షన్స్, ప్రాబ్లమ్స్, ఫ్రస్ట్రేషన్స్, ఇరిటేషన్స్ ఇవన్నీ క్షణంలో మాయమైపోయేలా చూడు స్వామి. దాదాస్తు. ఏది ఎక్కడికి వెళ్ళిందప్పా? ఏమోలే, మనకెందుకు. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. నీ వెనకాల ఉంది ఎవరు? మా సిస్టర్. పరిచయం చేయవా? అక్క. హాయ్, ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్. ఎలా ఉంది? ఈ అమ్మాయి కన్నా నిన్న చూపించావే అమ్మాయి బాగుంది. నిన్ననా? ఆహా కాదు బేబీ, నిన్న. రే సన్నీ, కాసేపు పడుకుంటాను, కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ తర్వాత లేపావా? నాకు అర్జెంట్ వర్క్ ఉంది. సరే సరే. A few minutes later. అక్క అక్కలే. అక్క రేయ్! పడుకుంటే లేపుతావేరా పంది? ఆహా, ఆపు! పడుకుంటే డిస్టర్బ్ చేయొద్దన్న కామన్ సెన్స్ లేదా? అది కాదక్క, నువ్వే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురం. రే సన్నీ, నీ బ్లాక్ షర్ట్ వేసుకోవచ్చా? కొంచెం మర్యాద అడుగు. సన్నీ, నీ బ్లాక్ షర్ట్ వేసుకోవచ్చా? ప్లీజ్ తమ్ముడు, నీ బ్లాక్ షర్ట్ నేను వేసుకోవచ్చా అని అడుగు. తమ్ముడు, నీ బ్లాక్ షర్ట్ వేసుకోవచ్చా? దాంట్లో ప్లీజ్ ఇరికించవా? ప్లీజ్ ప్లీజ్ తమ్ముడు, నీ బ్లాక్ షర్ట్ వేసుకోవచ్చా? యాక్చువల్లీ తమ్ముడు పక్కన గారు ఉంటే ఎలా ఉంటది? ప్లీజ్ తమ్ముడు గారు, మీ బ్లాక్ షర్ట్ వేసుకోవచ్చా? కొంచెం నవ్వుతూ చెప్పవా? ప్లీజ్ తమ్ముడు గారు, మీ బ్లాక్ షర్ట్ వేసుకోవచ్చా? ఫస్ట్ వెళ్ళి వాటర్ తీసుకురాపో. ఇందాకేదో అడుగుతున్నావు. ప్లీజ్. విత్ ఎక్స్ప్రెషన్. ప్లీజ్ తమ్ముడు గారు, మీ బ్లాక్ షర్ట్ వేసుకోవచ్చా? వద్దు. నాన్న, ఏంట్రా బయట కూర్చున్నావు? అమ్మా ఇల్లంతా శుభ్రం చేస్తుంది. ఓ అందుకేనా చెత్త బయటేసింది. ఆడుకుంటున్నావా? అయిపోయింది ఆడుకోవడం. రేపు మార్నింగ్ కల్లా సబ్మిట్ చేయాలి కాలేజ్ లా. తొందరగా చెప్పు. సిహెచ్ఐ ENNA SAI AMAR. అమర్. అరే అన్ని స్పెల్లింగ్ లే ఎందుకు చెప్తున్నావు? నార్మల్ గా పేరు చెప్పొచ్చు కదా. పేరు ఇమాన్యుయల్. స్పెల్లింగ్ చెప్పు. IMMANUEL. SUBBU. అరే చిన్నగానే ఉంది కదా. పేరు చెప్పు, అసలు నువ్వు పేరు చెప్పు. క్యాట్రీనా. నేను ఈమెని క్యాట్ అని పిలుచుకుంటా, నాకు గుర్తుంటది. ఆంటనీ. అంటే నేను యాంటన్ పిలుచుకుంటా, నాకు యాంట్ అంటే యాంటన్ గుర్తొస్తుంది. పిత్రేకర్. నేను పిత్తు. అసలు వాడికి నాకు పడదు. దా నువ్వు రాయ్. దా స్పెల్లింగ్లు చెప్తున్నాడు. స్పెల్లింగ్లు చెప్పు. ఇదేంటిది? అదా అది వచ్చావా బాలకా? జారు మిఠాయి మాతాజీ. టెల్ మీ. నేను ఎంతమంది అమ్మాయిలు ఇష్టపడ్డా ఒక్క అమ్మాయి కూడా నన్ను తిరిగి ఇష్టపడట్లేదు మాతాజీ. నువ్వు ఇష్టపడే వాళ్ళ వెంటగా తీసుకురా, వాళ్ళు నీ వెంట పడేలా చేస్తా. వీడా మాయగా నేనా? ఇదిగోండి మాతాజీ, మీరు చెప్పినట్టు జుట్టు తీసుకొచ్చా. నేను తెమ్మంది నీకు నచ్చిన వాళ్ళ ఒక్క వెంట్రుక మాత్రమే. అందుకే నేను ఇష్టపడ్డ ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర నుంచి ఒక ఎంటుక తీసుకొచ్చా. సన్నీ.
ఏంటే? నాన్న పిలుస్తున్నాడు. నాన్న సారీ నాన్న, మొన్న నేను కాలేజీకి అని చెప్పేసి ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్ళా నాన్న. అది కాదు. ఇది కదా నాన్న, నిన్న మీ జోబులో నుంచి 1000 రూపాయలు తీసింది నేనే. ఇది కూడా కాదురా. కిందింటి అమ్మాయి నేను 2 years నుంచి గాఢంగా ప్రేమించుకుంటున్నాం నాన్న. అది అస్సలే కాదురా. అమ్మ బాబాయ్, రేపటి నుంచి మందు సిగరెట్ మానేస్తా నాన్న. రేయ్, నాన్న పిలిచింది అన్నం తినడానికి, అన్నం తినడానికి. జనకి కత్తందుకో జనకి. అయిపోయి అక్క నాకు ఇవన్నీ కావాలక్క. ఆ బ్లూదేంటి? ఇదా? తెలీదక్క. ఆ రెడ్ కలర్ది? తెలీదక్క. మరి ఆరెంజ్ కలర్ది? ఇది కూడా తెలీదక్క. మరి సన్నగుంది అదేంటి? ఇదా? ఇది కూడా తెలీదక్క. మరి కింద పడుకుంది కదా ఆ డబ్బా ఏంటి? తెలీదక్క. ఏం తెలియకపోతే ఎందుకు తీసుకున్నారు అసలు? అన్నిట్లో అమ్మాయిలున్నారని. థూ, యదవా. నమస్తే సార్, మన దగ్గర తాడు బాంబులు కాడ నుంచి 1000 వాళ్ళ బాంబులు దాకా అన్ని ఉన్నాయి. చీంటపాకాయలు ఉన్నాయా? చీంటపాకాయల. ఉల్లిపాయ బాంబులు? భూచక్రాలు ఉన్నాయా? భూచక్రాల. గన్ను కాకరపోవత్తులు? ఆహా, అత్తా. ఇవన్నీ ఇచ్చేసేయండి. అయ్యా, నా ఫేవరెట్ పాంపిల్లలు ఉన్నాయా? నమస్తే మేడం, చెప్పండి మేడం, మీకేం కావాలి? లక్ష్మీ బాంబులు. లక్ష్మీ బాంబా? ఇంకా ఆటం బాంబులు. ఆటం బాంబా? 5000 వద్దొద్దు, 10,000 వాలా. నాకు అర్థం కాలేదు సార్. పెద్ద రాకెట్లు. ఆహా, అత్తా. భయ్యా, బోయపాటి సీను సినిమాలో వాడతాడే ఆ బాంబులున్నాయా? పోనీ రాజమౌళి వాడేవి? అయిపోయి అవన్నీ లేవు మేడం, నార్మల్ బాంబులు ఉన్నాయి, తీసుకోండి. సర్లే, వీటితో సరిపెట్టుకుంటా, ఇచ్చేయి. సిద్ధు, శాల్వా పెట్టావా? అదే నేను పెడదాం అనుకున్నా. నేను నీకు చెప్పాను కదా సిద్ధు, శాల్వా పెట్టమని. ఎందుకు పెట్టలేదు? మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు. ఎక్కడా? నా గుండెల్లో. అప్పట్లో మేము కేరళ నడిచి వెళ్ళేవాళ్ళని తెలుసా? అవునా అండి? అరే సన్నీ, మన దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. రిచ్గా ఏదైనా కొనుక్కొని తిన్నాం. అంటే 50 రూపాయలకి ఏదొస్తే అది తిందాం. పద. అన్నా బడ్జెట్ చూసుకో. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎనీ ఆర్డర్? ఆర్డరా? చికెన్ బిర్యానీ ఉందా? ఉంది సార్, జస్ట్ 2 minutes లో తీసుకొస్తా. ఉందంట్రా. చికెన్ నూడిల్స్? యా సార్, ఉంది. అది కూడా ఉందా? చిల్లీ చికెన్ ఉంది సార్. ఫిష్ ఫ్రై? ఉంది సార్. మటన్ కర్రీ, నూడిల్స్, ఆమ్లెట్, ఎగ్ మ్యాగీ, చికెన్ పొటాటో, పకోడా, పాలకూర పఫ్, పన్నీర్ బటర్ మసాలా. అదొక్కటే లేదు సార్. మేము దానికోసం వచ్చాం. రేయ్, లేదంట్రా. మూడంతా పోయింది. అమ్మయ్య, బతికిపోయాను. ఇంకోసారి డబ్బులు లేకుండా ఇలాంటి రిచ్ హోటల్కి రాకూడదు. ఐస్ క్రీమ్. నాన్న, నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ లేదు, ఏం లేదు, నువ్వు లోపల పో. ఏ బాబు, నువ్వు పోమ్మా. ఐస్ క్రీమ్, వెన్నెలా, చాక్లెట్, కుల్ఫీ, ఐస్ క్రీమ్. నాన్న, నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కావట్లేదా? అరే, ఒక్క 20 రూపాయలు ఇప్పిస్తే ఏమైతుంది సార్? ఏమన్నావు? ఓ 10 రూపాయలతో 20 రూపాయలతో ఇప్పిస్తే అయిపోతుంది కదా సార్. పాపం చిన్నపిల్లడు ఏడుస్తున్నాడని ఇప్పుడు ఈ అవలగాడు ఐస్ క్రీమ్ తిన్నాడే అనుకో, ఐస్ క్రీమ్ తిన్నందుకు సర్ది అవుతుంది. ఆ తర్వాత దగ్గు వస్తుంది. రాత్రంతా దగ్గి ఫుల్ బాడీ పెయిన్స్ వస్తాయి. బాడీ పెయిన్స్ వచ్చిన తర్వాత వాడికి జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినందుకు వాడిని దవాఖానకు తోలుకుపోవాలి. డాక్టర్ ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి మీ కొడుకు ఇన్ఫెక్షన్ అయింది, ఒక 3 రోజులు ఇక్కడ అడ్మిట్ చేయండి అని చెప్తాడు. గీడు దవాఖానలో ఉంటాడు కదా, ఈ 3 రోజులకి గ్లూకోజ్లు, గోళీలు, టెస్ట్లు, డాక్టర్ ఫీజులు మొత్తం కలిపి 15,000 నుంచి 20,000 దాకా నాకు లాస్. ఈ మధ్యలో వీడు స్కూల్ కి పోతే వీడికి చదువు రాదు, నేను ఆఫీస్కి పోకపోతే నాకు పైసలు రావు. మొత్తం కలిపి నాకు 25,000 బొక్క పడుతుంది.
బ్రో మీరు ఎక్కడ దాకా వెళ్ళాలి? బ్రో మీరెక్కడ దాకా వెళ్ళాలి? వైజాగ్. అదేంటి ఇది తిరుపతి ట్రైన్ కదా? కదా, తిరుపతికే వెళ్ళాలి. బ్రో కొంచెం మదనపల్లి వస్తే లేపుతారా? లేపుతాలే. మదనపల్లి వచ్చేసిందా ఏంది? బ్రో బ్రో లేవు బ్రో 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 లేవు బ్రో ఒకసారి. మదనపల్లి వచ్చేసిందా? రాలేదు. ఓ మదనపల్లి వచ్చేసింది. బ్రో బ్రో లేవు బ్రో. మదనపల్లి వచ్చిందా? A few hours later. తిరుపతి వచ్చినట్టుంది. ఏకంగా తిరుపతే వచ్చింది. మరి లేపలేదు ఏంది బ్రో? లేపలేదా? మదనపల్లి వచ్చినట్టుంది. బ్రో మదనపల్లి వచ్చింది. బ్రో మదనపల్లి వచ్చింది. ఈరోజు ఎలా అయినా సరే ఫుల్ సేల్స్ చేసేయాలి. దొరికాడు బకరా. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు హృదయకాలయం సినిమాలో హీరో కదా? నేనా? సార్ మీరే సార్. ఆహా కాదు కాదు. సారీ సార్, ఆ హీరో మీరు చూడడానికి సేమ్ ఉన్నారు. కాదులేండి. సార్ మీరు షేడ్స్ చూస్తారు కదా సార్? చూస్తారు సార్, రండి సార్ ఇది పెట్టుకోండి. సార్ ఇది పెట్టుకుంటే మీరు వచ్చే మగధీర సినిమాలో రామ్ చరణ్ లా ఉన్నారు. ఇప్పుడే ఖాళీగా ఉన్నావు. ఇది చూడండి సార్. సార్ ఇది పెట్టుకుంటే అయితే మీరు వచ్చే షారుఖ్ ఖాన్ లా ఉన్నారు సార్. షారుఖ్ ఖానా? ఇది కూడా ఒకసారి పెట్టుకోండి. ఇది పెట్టుకుంటే అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నారు సార్. అసలు ఇది పెట్టుకోండి సార్. సార్ అసలు ఇప్పుడు మిమ్మల్ని ఏ హీరో అనాలో అర్థం కావట్లేదు సార్. నాకు కూడా అర్థం కావట్లేదు. ఇవన్నీ ప్యాక్ చేయాలి కదా సార్? చేసేస్తాను సార్. జస్ట్ 9,999 రూపీస్ ఓన్లీ. Now we are singing Butterflies Run. Butterflies run. Butterfly, 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 butterfly. Butterfly, butterfly. Where are you going? Where are you going? Where are you going? Out in a garden. Out in a garden. Dancing, 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 dancing. Pretty, pretty butterfly. Lovely, lovely butterfly. You can say for dancing, dancing. Okay. పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ గుంజు గుంజు గుంజు. బేబీ, ఆ ఆ పతంగిని దారాన్ని చూస్తే నీకేమనిపిస్తుంది? నాకేం అనిపించలే. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఆ పతంగేమో నువ్వు, ఈ దారమేమో నేను. మన ఇద్దరం ఎప్పుడు ఇలానే కలిసి ఉంటాం అనిపిస్తుంది. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఈ దారాన్ని ఎవడైనా కట్ చేస్తే బాగుండనిపిస్తుంది. బాగుండనిపిస్తుంది. ఇగో నేను షాపింగ్కి వెళ్తున్నా, వచ్చే వరకు పిచ్చి కథలు పడకండి. బావా Just looking like a wow. ఆ కుర్చీని మార్చబెట్టి అన్ఫార్చునేట్లీ దట్ కట్ అప్ అండ్ డేట్ ఇన్ బాహుబలి. ఎస్. నీ కళ్ళు నీలి సముద్రం ఉప్పెన. జై బాలయ్య. మీ ఇద్దరు తాగిర్రు కదా? ఎలా తెలిసిపోయింది? మీ ముఖానికి అసలు ఏబిసిడీలే రావు, ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతుర్రు. సన్నీ, అమ్మ బాబాయ్, నేను నా హెయిర్ కట్ చేపించుకుందాం అనుకుంటున్నాను రా. చేపించుకో. కానీ నీకు తెలుసు కదా నేను ఇంత పెద్ద హెయిర్ పెంచుకోవడానికి ఎంత కష్టపడ్డాను. అయితే చేపించుకోకు. కానీ ఇప్పుడు షార్ట్ హెయిర్ ట్రెండ్ కదా. అయితే చేపించుకో. కానీ మరీ చిన్నగా అయిపోతే నేను జడేసుకోలేను కదా. అయితే చేపించుకోకు. కానీ మా ఫ్రెండ్స్ అందరూ నీకు షార్ట్ హెయిర్ అయితే బాగుంటది అంటున్నారు. అయితే చేపించుకో. కానీ హెయిర్ స్టైల్ చేసేటోడు మంచోడు రాకపోతే నా జుట్టు అంతా పాడైపోతుంది. మరి చేపించుకోకు. కానీ ఏదైనా నాకు ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయాలని ఉంది. అయితే చేపించుకో. కానీ
కానీ అది నాకు సెట్ అవ్వకపోతే నీదే రెస్పాన్సిబిలిటీ. నువ్వు చేపించుకోమంటేనే చేపించుకుంటున్నా. చేపించుకోకు. కానీ షార్ట్ హెయిర్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ. అయితే చేపించుకో. కానీ ఏం చేయను, నేను షార్ట్ హెయిర్ చేపించుకుందామని డిసైడ్ అయ్యా. అయితే చేపించుకోకు. అయితే సరే పద, నన్ను సలూన్ కి తీసుకెళ్దు. మరి చేపించుకో. సన్నీ చేపించుకోకు. ఒరే సన్నీ చేపించుకోకు. ఏమైందిరా? పప్పాయా. కానీ ఇప్పుడు దీన్ని కడిగి తొక్క తీసి ముక్కలు కోసుకుని తినాలా? అమ్మా నా చార్జర్ ఎక్కడ ఉంది? అమ్మా కిచెన్ లో పపాయా ఉంది, నేను ఇప్పుడే వచ్చి తింటా. సన్నిగాడికి చెప్పకు. సన్నీ ఒకసారి రానా? బా కరెక్ట్ టైంకి పిలుస్తుందమ్మా. A few minutes later. అమ్మయ్యా, ఇవి సన్నిగాడికి ఉంచుదాం. ఏం చేస్తున్నావు బాబాయ్? తాతయ్య మన ముగ్గురిని కొనుక్కోమని డబ్బులు ఇచ్చాడ్రా. మరి పదా. ఆంటీ ఒక లేస్. ఆంటీ నాకు కూడా. అక్క 3 లేస్, 2 5 స్టార్స్, 3 స్ప్రైట్స్. రే మనకు తాతయ్య డబ్బులు ఇచ్చినట్టు ఎవరికి చెప్పకండి. ఒకవేళ తాతయ్య కనపడినా సరే థ్యాంక్ యూ చెప్పకండి, ఓకేనా? సరే పదండి. A few minutes later. తాతయ్య ఏంట్రా? థ్యాంక్ యూ సో మచ్. దేనికి? మాకు కొనుక్కోడానికి మనీ ఇచ్చావు కదా. ఏం డబ్బులు ఇచ్చానా అని ఎవరు చెప్పారు? బాబాయ్ బాబాయ్. రే శ్రీతన్, నోరు మూసుకొని చదువుకుంటావా లేదా? రే శ్రీతన్, తొందరగా బయటకు వస్తావా రావా? రాను. ఇప్పుడు వచ్చి చదువుకోలేదనుకో ఫుల్గా దెబ్బలు పడతాయి. అవునా? అవును. ఈ మాట ఎవరి ముందైనా చెప్తావా? హే చెప్తారా? ఏంటే? రే సన్నీ, నువ్వు మధ్యలోకి రాకురా. వాడు నా అల్లుడు, తింటాడు పంటాడు ఆడుకుంటాడు, అస్సలు చదువుకోడు. వాడు నాలా ప్రయోజకుడు అవుతాడు. ఏం చేస్తావే? అమ్మ బాబాయ్. రేయ్, ఇప్పటి నుంచి నేను చెప్పినట్టు వినాలి. టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, లేకపోతే లెఫ్ట్ సైడ్ చూడు, లెఫ్ట్ సైడ్. హలో రే సన్నీ, తొందర కిందికి రా, నేను సరుకులు తీసుకొచ్చినా. ఒక్క 5 నిమిషాలమ్మా, నేను గేమ్ లో ఉన్నా. నోరు మూసుకుని కిందికి రారా సచ్చినోడా. అమ్మా ప్లీజ్. నీ అబ్బాయి ఇప్పుడు నువ్వు కిందికి రాకపోతే పబ్జి మళ్ళీ బ్యాన్ కావాలని చేతబడి చేపిస్తా. హలో హలో అమ్మా ఎక్కడున్నావు? హలో అమ్మా నేను కిందకు వచ్చిన, ఎక్కడున్నావే? పక్కనే ఉన్నా, 2 నిమిషాలు రా. నువ్వు ఆల్రెడీ కిందనే ఉన్నా అని చెప్పినావు కదే. పక్క గలీలోనే ఉన్నా, టర్నింగ్ తీసుకుంటున్నా. అయిపోయింది, ఇంక నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా. యో బాయ్స్, ఐ యామ్ బ్యాక్. ఏడదొచ్చింది హౌలేగాడు. హలో, ఎక్కడ చచ్చినావురా? అమ్మా అర్ధ గంట సేపు కిందనే నించున్నానమ్మా. నోరు మూసుకొని కిందికి రా. ఏం కావాలి? చికెన్ పిజ్జా. బ్రో 2 చికెన్ పిజ్జాస్. ఓకే సార్. A few minutes later. అక్క ఒక పిజ్జా. ఇంకొకటి. ఇంకొకే ఒక్కటక్క. నేను ఇస్తా గాని చాలా స్లోగా తినాలి, ఓకేనా? నువ్వు తిన్న చాలు గాని లే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, బిల్. ఇక్కడ ఇద్దరం ఉన్నాం కదా, నన్నే బిల్ అడగాలని ఎందుకు అనిపించింది?
అంటే మేడం సార్ని చూస్తే ఏం తిన్నట్టు అనిపించట్లేదు అందుకే. రే సన్నీ, తలస్నానం చేసుకోవాలి, షాంపూలు తీసుకుందా. బాబాయ్, హెడ్ అండ్ షోల్డర్, క్లినిక్ ప్లస్, మీరా, ప్యాంటీన్, చిక్, సన్సిల్క్, డవ్ ఈ షాంపూలన్నీ ఒక్కొక్కటి ఇచ్చేయండి. వస్తే అన్ని రకాల షాంపూలు తీసుకుని ఏం చేసుకుంటావే? హెడ్ అండ్ షోల్డర్ డాండ్రఫ్ రాకుండా, సన్సిల్క్ జుట్టు సిల్కీ కావడానికి, క్లినిక్ ప్లస్ జుట్టు పాడయి క్లినిక్స్ చుట్టూ తిరగకుండా, మీరా షాంపూ మీరా అంత పెద్ద జుట్టు పెరగడానికి, ప్యాంటీన్ జుట్టు పెంట పెంట అవ్వకుండా ఉండడానికి, అమ్మ బాబాయ్, చిక్ జుట్టు చిక్కులు పడకుండా ఉండడానికి. ఇక ఫైనల్ గా ఇవన్నీ వాడినాక కూడా జుట్టుకి ఏమన్నా అవుతుందేమో అని డౌట్ రాకుండా డవ్ డవ్ అయిపోయి. ఆడాళ్ళు మీకు జోహార్లు. ఏ సన్నీ ఎప్పుడు వచ్చినవరా? కనపడట్లేదా? ఫస్ట్ నువ్వు వెళ్ళన్నా పెడిపో. హాయ్ బావా. బాగానే ఎక్స్ట్రా నీకేమైనా మైండ్ ఉందా? ఇది మనుషులన్న వాళ్ళు తింటరా? ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు. ఏడకొస్తున్నావు? A few minutes later. నీ చేతి వంట అసలు నీ చేతి వంట తింటూ చచ్చిపోవచ్చక్క. అయితే చచ్చిపోరా. అక్క అర్జెంట్ టాయిలెట్ వస్తుంది. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి అక్క? అయ్యో అవునా రే, నాకు తెలియదురా. సరే నువ్వు అటు చూడు, నేను చూస్తా. అబ్బా టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడున్నాయి? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయండి? సారీ తెలీదు. మీకు కూడా తెలీదా? బాబాయ్ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి? తెలీదు. అక్క ఇక్కడ ఎక్కడైనా టాయిలెట్స్ కనపడ్డాయా? ఇక్కడ అన్ని టూలెట్సే ఉన్నాయిరా, టాయిలెట్స్ లేవు. టూలెట్సా? ఎక్కడా? ఇదిగో అది టూలెట్ కాదక్క, టాయిలెట్సే. అయితే వెళ్ళు. పోసేసా. పోసేసావా? చీ చీ. అన్న రోజు వర్కౌట్ అయిందన్నా? బైసప్ డంబల్ కస్ జై 15 3 సెట్స్. A few minutes later. అప్పుడే అయిపోయిందారా? అవ్వనా, మన జిమ్ లో లాస్ట్ డంబుల్ 25 ఉంది. నేను అడగపోయి 45 కోసం చూస్తున్నా. సరే గానీ పోయి బార్బెల్ కల్స్ చేయి. అయిపోయిందన్నా. అయిపోయిందా? సరే పోయి హ్యామర్ కల్స్ చెప్పు. అయిపోయిందన్నా. 1 మినిట్ వాల్ చైర్ చేయి. 1 మినిట్ ఏందన్నా? 3 మినిట్స్ ఆడ పోయి చేస్తా. లేదు, ఇక్కడే చేయాలి. నేను అక్కడే చేస్తా. ఇక్కడే చేయాలి. పదా. హలో ఏంద్రా? రే మామ మంది పోదామా? మామ నా దగ్గర పైసలు లేవురా. సరే మరి. అరే సరేరా మరి 50-50. సరే జల్ది వచ్చే మళ్ళా. ఏ డ్రెస్ వేసుకోవాలి? హలో, అరే ఎంతసేపు రా? వస్తున్నామమ్మా. హలో, అరే ఇంకెంతసేపే? మామ పక్క గలీలోనే ఉన్నారా? 346 minutes later. అన్న ఒక మంది. అన్న మందిలో ఎక్కువ కిస్మిస్ లేదు. అరే నువ్వు పైసలు తెచ్చినావా? రే పైసల్ది హ్యాండ్ వాష్ చేసుకొని వస్తా. ఎక్స్క్యూజ్ మీ సార్, బిల్. ఒక 2 మినిట్స్ మావాడు వస్తున్నాడు. సార్ ఎప్పుడే వెళ్ళిపోయారు సార్. రే సన్నీ, పద్మ ఆంటీ హాస్పిటల్లో ఉందంట, ఒకసారి మాట్లాడు. అయ్యో ఏమైంది? బాత్రూంలో కాలు జారి కింద పడిందంటరా. హలో ఆంటీ. మోయే ఇప్పుడు చూడు, టీవీ చూడమేనా? వెళ్ళి చదువుకోబా. ఏమైందిరా? ఏం లేదన్నా. టాటా సన్నీ మామయ్య నన్ను కొట్టిండు. A
A few minutes later. అందుకే చిన్నపిల్ల టీవీ చూసేటప్పుడు రిమోట్ లాక్కొద్దు. ఏంటి అలా చూస్తున్నావు? జ్యూస్ తాతావా? సాయంత్రం ఇప్పిస్తాలే. వద్దా? ఇప్పుడు చూడు, నువ్వే విండో సీట్ పక్కన కూర్చున్నావులే. రై అది కూడా విండో సీటరా? వెళ్ళి అక్కడ కూర్చోపా. అమ్మయ్యా, ఎన్ని రోజులైంది ట్రైన్ ఎక్కి. మావా, రీల్స్ చేద్దామా? ఏ కంటెంట్ చేద్దాం? అది కాదు, ఇంకోటి చెప్పా. మన వెంకీ సినిమాలో ట్రైన్ సీన్ ఉంది కదా, అది చేద్దాం. అది అందరు చేస్తూనే ఉన్నారు, మనం కొంచెం డిఫరెంట్ గా చేయాలి. లవ్ ఫెయిల్యూర్. కమలాసన్ ఎడమ కంటి నుంచి 2 అంటే 2 కన్నీటి బొట్లు రావాలి. నాకు అర్థం కాలేదు సార్. ఇటీ మావా, ఇప్పుడు నీకు తీస్తుందా? ఫీల్ రావట్లేదే. నేను కూడా నీళ్ళు పోసుకుంటారా? మధురపల్లి వచ్చేసింది. రా రా రా. పద పద పద. A few minutes later. వీడియో కనపడట్లేదేంట్రా? అంటే నేను స్టార్ట్ చేయలేదా? అరే సన్నీ, ఫ్లైట్ లో టాయిలెట్లు వస్తే వాష్రూమ్స్ ఉంటాయి, మరి ఇక్కడ ఇది వస్తే ఏం చేయాలరా? ఫ్లైట్ లో మనకు వస్తే వాష్రూమ్ లో పోసుకుంటాం కదన్నా. ఇక్కడ వస్తే ఏముంది? నేచర్, దాంట్లో పోసి. ఏం చేస్తున్నావు రా? కిందకి వెళ్ళి వాష్రూమ్ లో పోసుకోరా. రా ఫుట్. నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమో నన్ను. మొన్న నువ్వు అదర్ తీసుకున్న 500 నాకి, నేను బయటికి వెళ్ళి తినాలి. నువ్వు వెళ్ళి స్కానర్ పంపించు, నేను పేమెంట్ చేస్తా. మన దగ్గర కాస్ట్లీ ఐటమ్స్ ఏమున్నాయి? ఇడ్లీ, వడ, బొడ్డ, పూరి దోశ. మటన్ దోశ ఉందా? ఎగ్ దోశ ఉంది. సర్లే, అది ఇచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ, కాస్ట్లీ వాటర్ బాటిల్. ముందు పేమెంట్ చేయి. ఎట్లా కనిపిస్తున్నా నీకు? అంటే పైసలు లేకుండా పోయేటోళ్ళగా కనిపిస్తున్నానా? ఇప్పటికిప్పుడు షాప్ కొనేసి అర్థమవుతుందా? ఇదేంటి ఫోన్ ఎత్తట్లేదు? ఒక్క నిమిషం. అన్న ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తా. పైసలేరా? ఇంటికి వెళ్ళేసి వచ్చిస్తా అన్న. షాపే కొట్టాటి వదరా. తిత్తినే. సబ్స్క్రైబ్ చేయండి. అక్కా, నాకు లవ్ సెట్ అయింది. పెద్ద లప్పంగాళ్ళ ఉన్నాడు, వీడికి లవ్ ఏంటి? ఏ నిజంగానా? ఒక స్వామీజీ నాకు వరం ఇచ్చిండు అక్క. ఈ 3 బెలూన్లు 3 అమ్మాయిలంట. ఈ 3 అమ్మాయిల్లో నుంచి ఒక అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకొని మిగతా 2 పైకి వదిలేయాలి. ఆ మిగిలిన అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్ అవుతుందంట. ఈ అమ్మాయికి ఏమో ఫుల్ ఆస్తుంది, బట్ తెలివితేటలు లేవు. ఈ అమ్మాయికి ఏమో ఫుల్ తెలివితేటలు ఉన్నాయి, కానీ ఆస్తి లేదు. ఈ అమ్మాయికి ఏమో ఫుల్ ఆస్తుంది, మస్తు తెలివితేటలున్నాయి, మస్తు అందంగా ఉంటది. ఓ అవునా? ఏది టివు? నేను అది సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఈ 2 వదిలేస్తున్నా. సారీ సన్నీ. ఒసే పోతే పోనీ, నీకోసం ఒక మంచి అమ్మాయి నేను వెతికి పెడతా. నీ అమ్మ ఆ 3 ఏదాన్ని సెలెక్ట్ చేసుకోకపోతే నా జీవితంలో పెళ్లి కాదని శాపం కూడా ఇచ్చాడే. అమ్మ బాబాయ్. అంటే అది నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. సబ్స్క్రైబ్ చేయండి.